హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా అండి? అందరూ టీలు తాగిరా, టిఫిన్ చేసిరా అండి? నేనైతే ఈరోజు నాకు కొంచెం హెయిర్ ఫాల్ ఉండే, అయితే మెంతులు ఉంటాయి కదా, మెంతులు మంచిగా ఒక వారం రోజులు నానబెట్టిన. వారం రోజులు నానబెట్టి బాగా పిసకాలి. అవి గట్టిగా పిసికితే ఇట్లా జ్యూస్ వస్తుంది అన్నమాట, ఇంకా చిక్కగా వస్తుంది. ఇది కూడా బాగానే ఉందిలే, కానీ ఈ జ్యూస్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు దీంట్లో ఏం కలపాలంటే, ఇది తెలుసు కదా అందరికీ, విటమిన్ ఈ క్యాప్సూల్. ఈ టాబ్లెట్లు మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి. నేనైతే ఇది ఒక 2 నెలలుగా వాడుతున్నా. హెయిర్ ఫాల్ అయితే నాకు కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతాయి. మెడికల్ షాప్లో వెళ్ళి విటమిన్ ఈ టాబ్లెట్ ఇవ్వమంటే ఇస్తారు. ఇప్పుడు దీన్ని ఒక 2 అయితే నేను దీంతో కలుపుతాను అన్నమాట. ఒక పిన్ని తీసుకొని దీంట్లో అందరం పెట్టేసుకొని నేనైతే నా జుట్టుకి 2 పడతాయి కాబట్టి నేను 2 కలుపుకుంటున్నా. మీకు మీ జుట్టు ఎంత ఉందో దానికి ఎంత సరిపోదో చూసుకొని మీరు కలుపుకోవచ్చు, అంతే. ఇది 2 కలిపిన, 2 టాబ్లెట్లు కలిపిన. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అది మొత్తం దీంట్లో కలిసేదాకా. కలిసిన తర్వాత మన హెయిర్కి అప్లై చేసుకోవడం. ఇట్లా అప్లై చేసుకొని వెంట్రుకలకు కాకుండా లోపల మాడ వరకు తీసుకొని అప్లై చేసుకోవాలి. అట్లాగే ఈ టాబ్లెట్ కొబ్బరి నూనె కొంచెం డబల్ బాయిల్ చేసేసి ఒక 2 టాబ్లెట్ దాంట్లో కలుపుకొని హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. చేసుకొని పొద్దున్న నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకోవాలి. పొద్దున్నే లేచి తలస్నానం చేసేస్తే మనకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా పనికొచ్చింది ఇదైతే. నాకైతే ఇట్లా పట్టుకుంటే హెయిర్ మొత్తం ఇట్లా ఊడిపోయేది, మొత్తం ఇంత జుట్టు వచ్చేది. కానీ ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది. నాకైతే ఒక 2 నెలల నుంచి అయితే వాడుతున్నాను కరెక్ట్గా. దీంట్లో కలిపి పెట్టుకుంటున్నా నేను. మళ్ళీ ఏంటంటే కొబ్బరి నూనెలో కూడా కొంచెం కలిపేసి మా పాపకు పెడుతున్నా, నేను కూడా పెట్టుకుంటున్నాను. ఇది ఎవరైనా వాడుకోవచ్చు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా వాడుకోవచ్చు. ఇది అప్లై చేసుకుని 1 గంట సేపు మాత్రం ఉంచుకోవాలి. వెంబడి స్నానం చేయొద్దు. చేసుకొని 1 గంట సేపు అయితే ఉంచుకొని స్నానం చేయండి. ఒకసారి 2 సార్లకి అయితే రిజల్ట్ కనిపించేది. ఒక 2 నెలలు అయితే వాడండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే బాగుంటుంది. నాకైతే హెయిర్ ఫాల్ అయితే జుట్టు ఇట్లా పట్టుకుంటే ఇంత జుట్టు పోయేది, ఇప్పుడైతే చాలా వరకు తగ్గింది. ఈ మెంతులు ఇట్లా నానబెట్టి చేసుకోవడం వల్ల కూడా వైట్ హెయిర్ కూడా రాకుండా కొంచెం తగ్గింది నాకైతే. చూస్తుండే ఇట్లా మనకి ఇది తలకి ఎవరైనా అప్లై చేసేవాళ్ళు ఇంట్లో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. మంచిగా ఇట్లా మసాజ్ చేసుకుంటూ చేస్తారు కదా పెద్దవాళ్ళు అయితే. మనం పెట్టుకోవాలంటే కొంచెం ఇట్లనే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే మంచిగా ఇట్లా వారానికి ఒక 2 సార్లు ఇట్లా ట్రై చేయండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇట్లా లోపల నుంచి అప్లై చేసుకుంటా మసాజ్ చేసుకోవాలి. కొద్దిసేపు మసాజ్ చేసి కొద్దిసేపు అట్లనే వదిలేసి 1 గంట సేపు ఉండనిచ్చిరనుకో రిజల్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నా కానీ, వైట్ హెయిర్ ఉన్నా కానీ ట్రై చేయండి, ఓకేనా? ఈ టాబ్లెట్స్ అయితే ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి. విటమిన్ ఈ టాబ్లెట్స్ అంటే ఎవరైనా ఇస్తారన్నమాట.
ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? హెయిర్ గురించి మీకు ఇంకా ఏమైనా మీకు తెలిసిన టిప్స్ ఉంటే నాకు కూడా చెప్పండి కొంచెం. ఓకేనా? ఇట్లా కొనల నుంచి లోపల మాడ వరకు బాగా మసాజ్ చేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మంచిగా వాళ్ళతోని చేపించుకుంటే మన మెదడు కూడా మంచిగా రిలాక్స్ అవుతుంది మంచిగా. కానీ మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేనే చేసుకుంటున్నాను. ఇట్లా ఉంచుకొని దీంట్లో ఏ కెమికల్ వాడలేము కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది. నాకైతే చాలా బాగా పనిచేసిందండి. దీంట్లో మందారం ఆకు కూడా మిక్స్ చేసుకొని ఆ రసం ఇంకా పట్టుకోవచ్చు. మందారం ఆకు, గోరింటాకు కూడా వాడుకోవచ్చు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే. నేనైతే ఏ కలర్ వేయలేదు, కలర్ వేయకుండానే వైట్ హెయిర్ తగ్గింది, హెయిర్ ఫాల్ కూడా తగ్గింది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. మరి అందరు తిన్నారా లేదా, ఏం టిఫిన్ చేసారు కామెంట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.